ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఏ రేషియోలో ఉన్నారు? 6:7 రేషియోలో ఉన్నారు. 6:7 రేషియోలో ఉన్నారు. మొత్తం ఎంతమంది అవుతారు సార్? బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఇది 6 మంది ఉంటే, బాయ్స్ 6 ఉంటే గర్ల్స్ 7 ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 13. 13 కాస్త ఇక్కడ ఎంత ఇచ్చారు? 3289 ఇచ్చారు. 6 బాయ్స్ 7 గర్ల్స్ మొత్తం కలిపితే 13 మంది. 13 మంది వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 3289. 3 ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 9 వస్తుంది? ఓన్లీ యూనిట్ డిజిట్ ఆర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 0 ఉంటే రైట్ నుంచి లెఫ్ట్ మొట్టమొదటి నాన్ జీరో డిజిట్ చూడండి. 0 లేకపోతే యూనిట్ డిజిట్ ని రైట్ మోస్ట్ నాన్ డిజిట్ సేమ్. 3 అనేది 9 అయింది. అంటే 3 3s are 9. 3 3s are 9. నంబర్ ఆఫ్ గర్ల్స్ 7 3s are 21. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఒకటై ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఒకటై ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఒకటై ఉండాలి. ఇది బాయ్స్ ఈస్ టు గర్ల్స్, ఇది 6:7. యాడ్ చేస్తే 13. 13 కాస్త 3289 అయింది. 3 కాస్త 9 అయింది. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 9 అవుతుంది? 3 మూళ్ళ 9, 7 మూళ్ళ 21. 7 మూళ్ళ 21. ఆర్ మీకు ఈ పాటికి కొంచెం ఐడియా వచ్చుంటే గర్ల్స్ అనేది ఇది 7. ఆన్సర్ అనేది 7 తోటి భాగింపబడాలి. ఆన్సర్ అనేది 7 తోటి భాగింపబడాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ఆల్రెడీ నేను ప్రధాన సంఖ్యల లాజిక్ లో చెప్పాను. రైట్ 7 యొక్క భాజనీయత సూత్రము రిమైండర్ ఆఫ్ 10³ డివైడెడ్ బై 7. 7 1s are 7. 3 cube. 3 cube అంటే 27. 7 4s are 28. ఇది -1. 10³ by 7. నేను క్లాస్లో చెప్పాను. 7 11 13 37 27 99 101. ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఆన్సర్ దేనితోటి డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. 771 -1 770. 7 110 770 అవుతుంది. 876 -1 875. 7 12s are 84. ఇది కూడా అవుతుంది. 984 -1 983. ఇది కాదు. 569 -1 568. ఇది కాదు. 7 తోటి డివైడ్ అవ్వాలి కాబట్టి చూడంగానే మనం ఆప్షన్ సిని ఆప్షన్ డిని డిలీట్ చేసాం. సిని డిని డిలీట్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చదవంగానే కొన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి. యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే ఒకటే ఒకటి యూనిట్ డిజిట్ ఒకటి ఉంది. ఒకటే ఒకటి యూనిట్ డిజిట్ ఒకటి ఉంది. 7 అనే ప్రధాన సంఖ్య యొక్క నంబర్లో ఒక సంఖ్యలో అంకెలు పెరిగినప్పుడు 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 7 పెద్ద సంఖ్యలు, ఒక సంఖ్యలో పెద్ద అంకెలు ఉన్నప్పుడు, ఇట్లా 6 అంకెలు ఉన్నాయనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. రైట్, ఆల్రెడీ ఐ డిస్కస్డ్ ఇట్. ఇది మీరు టక్కున చూడంగానే ఆ కాన్సెప్ట్ వచ్చేస్తే ఆప్షన్ సి ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది. యూనిట్ డిజిట్ చూసుకుంటే యూనిట్ డిజిట్ ఒకటి రావాలి. యూనిట్ డిజిట్ ఒకటి రావాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.